మనం ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అండి, ఎప్పుడు కని విని ఎరగని పరిస్థితుల్లో ఉన్నాం మనం. మన చుట్టూ జరిగే వాతావరణం చాలా దారుణంగా ఉంది. వైజాగ్లో పెళ్లి కోసమని బ్యాంకులో ఉన్న డబ్బు, బంగారం, వెండి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నారు. అండ్ నిశ్చితార్థం ఏదో ఫంక్షన్ పెట్టుకున్నారు. సున్నాలు అయ్యి ఇంటికి పెయింట్లు అయ్యి వేయించుకుంటున్నారు. ఇంటి నిండా పనులు చేస్తున్నారు. ఈ పగలంతా ఇంట్లో ఉండే దుమ్ము ధూళి కదా అని పక్కింట్లో పడుకుంటాకి వెళ్ళారంట. శబ్దాలు వినపడినాయి ఏంటని వచ్చేటప్పటికి మొత్తం బ్యాగులు పడంగా బంగారం, వెండి పట్టుకుని వెళ్ళిపోయారు. పక్కింట్లో ఉన్నారు వీళ్ళు, ఇంట్లో లేకుండా. ఎంత చిన్న నిర్లక్ష్యం ఇంత కొంప ముంచింది. ఎన్నాళ్ళు కష్టపడి సంపాదించుకున్నారు ఇద్దరు ఉద్యోగస్తులు, సంపాదించుకున్నదంతా ఇప్పుడు పెళ్ళి ఎదర పెట్టుకుని ఎంత కష్టం చూడండి. తర్వాత దొరుకుతుందో లేదో భగవంతుడి దయ్యది. అంటే చిన్నపాటి జాగ్రత్త తీసుకుని ఉంటే పక్కింట్లో పడుకున్నారు కరెక్టేనండి, కానీ సేఫ్టీ లేదు కదా. 10 మంది తిరిగి పనులు చేశారు పగలంతాను. నైట్ అయ్యేటప్పటికి తలుపులు వేసేసి మనం తాళం వేసి పక్కింట్లో పడుకుంటే ఇంట్లో ఏం జరుగుతుందో తెలియలేదు. చాలా బాధపడుతున్నారు పాపం ఆవిడ. చాలా బాధ అనిపించింది. పెళ్ళి ఎదర ఎన్నో తారీఖు మరి ముహూర్తాలు అయ్యో ఏవో పెట్టుకున్నారో, నిశ్చితార్థం ముహూర్తం ఏవో పెట్టుకున్నారు. ఆ సంతోషంగా ఆ వస్తువులు అయ్యి ఉంటే బంగారం వెండి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నారు, మరి ఫంక్షన్ కదా అనేసి. అంటే మన సేఫ్టీ ఎంతవరకు ఉంది, మన పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి. మనం దాచుకునే పరిస్థితి కూడా లేదు. దాచుకున్నది ఉంటుందో ఉండదో కూడా తెలియదు, అలా అయిపోయింది. నిర్లక్ష్యం అనేది నేను ఎందుకన్నానంటే అండి, వాళ్ళ జాగ్రత్త వాళ్ళకి ఉంటుంది అనుకోండి. నిర్లక్ష్యం అని ఎందుకంటున్నానంటే, ఇంత పెట్టాం కదా ఇంట్లో, రోజులు బాగోలేదు కదా అని కొంచెం ఇంకా కొద్దిగా జాగ్రత్త తీసుకుని ఉండవలసింది పాపం. వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు ఇప్పుడు. తర్వాత ఈ పోలీసులు ఎంక్వైరీ అన్నీ అయ్యేటప్పటికి ఆ దొంగలు ఎక్కడున్నారో దొరుకుతారో, ఎంత ఉంచుతారో ఎంత మింగుతారో తెలియదు కదండి. ఈలోపు వీళ్ళ అవసరాలు, వీళ్ళు ఎంతో సంతోషంగా చేసుకోవాల్సిన ఫంక్షన్లకు అన్నిటికీ కూడా ఆటంకం వచ్చింది కదా. అంటే అంత దారుణాలు జరుగుతున్నాయండి మన కంటి ముందు. డబ్బు ఉంటే ఒక బాధ, డబ్బు లేకపోతే ఒక బాధ. మనుషులు వెళ్ళారనుకోండి ఆ టైంకి ప్రాణాలు తీసే పరిస్థితికి వచ్చారు. వంట ఆవిడని పెట్టుకుంటేనే కదా అన్నీ పట్టుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏమైనా సుఖమా? అది దొరికింది, అతను దొరికాడు, ఇద్దరిని లోపల వేస్తారు, అవన్నీ తీసుకుంటారు. కానీ పోయిన ప్రాణం ఎలా వస్తుంది? రాదు కదండి. అందుకని ఎప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అజాగ్రత్తగా ఏమారి ఉన్నామంటే ప్రాణాలకి ప్రమాదం, సరుకుకి ప్రమాదం. ఏమంటారు చెప్పండి?